గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెదక్. సో క్వశ్చన్ చేశారు అక్కడ సెక్యూరిటీ పర్సన్. ఇక్కడ నుంచి అయితే మ్యాగ్నిఫిసెంట్గా ఉంది అసలు చూడడానికి. చర్చ్ చాలా పెద్దది, అంటే మతాలకి కులాలకి అతీతంగా ఖచ్చితంగా విజిట్ చేయాలి అన్న ప్లేసెస్ కొన్ని ఉంటాయి. హోటల్ చంద్ర భవన్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. ఇక్కడ చూసారా నది ఎలా ప్రవహిస్తుందో? అది మెయిన్ గుడి. వావ్, క్రేజీ ఉంది. వామ్మో, అమ్మో చాలా పెద్దగా పట్టారే. అబ్బో, ఇంకా బతికే ఉంది అది. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెదక్. ఈరోజు మెదక్లో ఫస్ట్ డే అనమాట. నిన్న రాత్రి హోటల్ కోసం వెతికి మొత్తానికి ఇదిగో ఈ రూమ్ అయితే పట్టాను. చాలా చిన్న రూము. ఈ చిన్న రూము నాకు 800 రూపీస్కి దొరికింది. మామూలుగా అయితే పెద్ద రూమ్ అయితే ఇదే హోటల్లో పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి, డబుల్ బెడ్ ఉన్నవి. సో అవైతే యాక్చువల్గా 1800 రూపీస్ అంట. హాఫ్ ప్రైస్కి ఇస్తాను 900కి అన్నాడు. కానీ నేను కొంచెం డిస్కౌంట్ అడిగితే ఒక 100 రూపాయలు తగ్గించాడు, అంతే 800కి వచ్చింది. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే మెదక్లో ఫస్ట్ అయితే మన మెదక్ చర్చ్ క్యాథెడ్రల్ కవర్ చేయాలి. చాలా ఫేమస్, మతాలకు అతీతంగా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి చర్చికి చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడుపాయల కనకదుర్గ టెంపుల్ అంట. సో చాలా ఫేమస్ అంట, లొకేషన్ కూడా సూపర్ ఉంటుందని చెప్పారు. అది కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ మెదక్ వచ్చేసి ఫోర్ట్ కవర్ చేద్దాం ఈవినింగ్ లోపు. ఈ 3 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అలాగే లంచ్ కూడా చేయాలి మనం. మెదక్ క్యాథెడ్రల్ బయటే ఒక హోటల్ ఉంటుందంట, వెజ్ రెస్టారెంట్, చాలా ఫేమస్ అంట. అక్కడ ట్రై చేయండి అని చెప్పారు హోటల్ వాళ్ళు. సో అదొకటి ట్రై చేసేద్దాం. ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్, చర్చ్లో కెమెరా అలో చేయరంట జనరల్గా. మనం రిక్వెస్ట్ చేసి అడుగుదాం. ఒకవేళ అలో చేస్తే హ్యాపీయే, మంచిగా షూట్ చేసుకోవచ్చు దీంతో. లేకపోతే మొబైల్లో ఓకే అన్న మొబైల్లో తీస్తాను. దీంట్లో ఒప్పుకుంటే బాగుండని కోరుకుంటున్నా. లాస్ట్ వీడియో మీరు చూసుకున్నట్లయితే మనం యాక్టర్ కిరీటి గారిని కలిసాం కదా, ఆయనతో మంచిగా ఇంటరాక్ట్ అయ్యాం. ఆయన కూడా సేమ్ ఇదే హోటల్లో ఉండడం, నన్ను ఆయన రూమ్కి ఇన్వైట్ చేయడం, ఒక చిన్న ఇంటర్వ్యూలా తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు ఒకవేళ మిస్ అయితే దీని ప్రీవియస్ వీడియో చూడండి. చాలా చాలా మంచి మాటలు అయితే చెప్పారు తను. అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయా. నీట్గా బ్యాగ్స్ అది తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి మనం చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చర్చికి నడుచుకుంటూనే వెళ్తున్నా. సో ఐ సీ యూ గైస్ ఆన్ ద చర్చ్. లెట్స్ గో. ఓకే, బయటకు అయితే వచ్చేసా. రాత్రి మనం ఉన్న లాడ్జ్ ఇదే అనమాట, చర్చ్ వ్యూ రెసిడెన్సీ అంట. పర్లేదు, కొత్తగా కట్టారంట, డీసెంట్ లాడ్జ్. ఇక్కడ నుంచి చర్చ్ జస్ట్ 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాను. ముందు చర్చ్ కవర్ చేసేసి నెక్స్ట్ వచ్చి బైక్ తీసుకొని టెంపుల్కి వెళ్తాను. టెంపుల్ ఇక్కడ నుంచి 24 మినిట్స్ చూపిస్తుంది, 14 కిలోమీటర్స్ అనమాట. చర్చ్ ఎంత ఫేమస్, టెంపుల్ కూడా అంతే ఫేమస్ అంట. చూద్దాం. మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుందంట, ఒక నదీ ప్రవాహం మధ్యలో. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టైంలో విజిట్ చేస్తే అని చెప్పారు. సో వెళ్దాం పదండి. నడుస్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్స్ మెదక్ గురించి అయితే ఒక డీసెంట్ సిటీ, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ విషయానికి వస్తే నేను ఇంకా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ చర్చ్ దగ్గరే ఒక రెస్టారెంట్ ఉంటుందంట, వెజ్ రెస్టారెంట్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పారు. రాత్రి జస్ట్ టిఫిన్ చేస్తాను. టిఫిన్కి మనం ఏం చెప్పలేం కదా. సో మంచి బిర్యానీయో లేకపోతే మీల్సో తింటే కానీ అసలు ఫుడ్ ఎలా ఉందో చెప్పగలం. ఇదిగోండి, మొత్తానికి చర్చ్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇట్లా లోపలికి వెళ్దాం. సో క్వశ్చన్ చేశారు అక్కడ సెక్యూరిటీ పర్సన్. లోపలికి వెళ్ళాక పర్మిషన్ తీసుకోవాలంట. బ్యాగ్లో డ్రోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయని అడిగారు. ఏం లేవు, DSLR కెమెరా ఉందని చెప్పారు. సో మీరు అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒకసారి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. లోపలికి షూటింగ్ ఎలా లేదు అని చెప్పారు. కొంచెం టెన్షన్గా ఉంది. ఎలా చేయకపోతే చాలా వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. ఏముందిలేండి, ఫోన్లో షూట్ చేసేద్దాం సింపుల్గా. యాక్చువల్గా నిన్నే వద్దాం అనుకున్నాను. నేను సండే చర్చ్ ఉంటుంది కదా, చాలా మంది అని ఉంటారు, అస్సలు ఒప్పుకోరు డెఫినెట్గా అని చెప్పి ఈ రోజు చూస్ చేసుకున్నాను. ఈరోజు మండే, ఈరోజు ఆల్మోస్ట్ ఎవరు లేరు చూడండి, ఖాళీగా ఉంది. మొత్తానికి అక్కడ నుంచి నడుచుకుంటూ చర్చ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను. అటు నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి. ఇక్కడ నుంచి అయితే మ్యాగ్నిఫిసెంట్గా ఉంది అసలు చూడడానికి. చర్చ్ ఎంత హ్యూజ్గా ఉందో. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు లక్కీగా ఎక్కువ మంది భక్తులు ఏం కనిపించట్లేదు నాకు. సో మనకి వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నేను చిన్న పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒప్పుకుంటేనే తీస్తాను. ఖచ్చితంగా ఒప్పుకుంటారులేండి, ఎందుకంటే ఎవరు లేరు కదా ఈరోజు, అంత హడావుడి కూడా లేదు. సో ఇది ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ ఒక బోర్డు ఉంది, టైమింగ్స్ అనుకుంటా. సో 6 AM to 6 PM అయితే చర్చ్ ఓపెన్ ఉంటుంది. ఎంటర్ అవుదాం పదండి లోపలికి. వావ్, ఎంత
ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి చాలా పెద్దది, చుట్టూ ప్రాంగణం కూడా చూడండి ఎలా ఉందో. కొంచెం దగ్గరికి వెళ్దాం. ఈ చెట్లు కూడా మంచి లుక్ ఇచ్చింది. ఎంత హైట్ ఉందో, టోటల్ 172 feet హైట్ అంట. దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం దగ్గరికి వెళ్ళి. షూస్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చారు, షూ ర్యాక్స్ లాగా. ఇక్కడ పెట్టేద్దాం. మెదక్ క్యాథడ్రల్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ చర్చ్, ఇట్స్ ఎ సెంచరీ ఓల్డ్ స్టోరీ ఆఫ్ ఫెయిత్, స్ట్రగుల్ అండ్ హోప్. ఈ కథ 1896లో మెదక్కు వచ్చిన ఒక బ్రిటిష్ మిషనరీ చార్ల్స్ వాకర్ పాస్నెట్తో మొదలైంది. అప్పట్లో మెదక్ ఒక చిన్న గ్రామం. నీటి కొరత, కరువు, ఇంకా పని లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. అలాంటి కష్ట సమయాల్లో పాస్నెట్ జస్ట్ బోధించడం మాత్రమే కాదు, ఆయన జనాలకి నిజంగా హెల్ప్ చేశారు. కరువు సమయంలో ఆయన ప్రజలకి ఫుడ్, వర్క్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ అందించి వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చాడు. స్లోగా ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు పాస్నెట్ అనుకున్నారు, ఇఫ్ వి ప్రే, లెట్స్ ప్రే ఇన్ ఎ ప్లేస్ దట్ ఇన్స్పైర్స్ హోప్. అలా 1914లో ఈయన ఈ మ్యాసివ్ క్యాథడ్రల్కి ఫౌండేషన్ వేశారు. ఫర్ ఆల్మోస్ట్ 10 years ఈ కన్స్ట్రక్షన్ పని ఒక బ్లెస్సింగ్గా మారింది. హండ్రెడ్స్ ఆఫ్ లోకల్ విలేజర్స్ ఇక్కడికి వచ్చి పనిచేసి తమ కుటుంబాలను పోషించుకున్నారు. World War I జరుగుతున్నా, కరువు వస్తున్నా, కన్స్ట్రక్షన్ మాత్రం ఆగలేదు. దట్స్ ద స్పిరిట్ బిహైండ్ దిస్ ప్లేస్. ఫైనల్లీ 1924లో ఈ మెదక్ క్యాథడ్రల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 feet టాల్ బెల్ టవర్, బ్రెత్ టేకింగ్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ డిపిక్టింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్, ప్యూర్ వైట్ లైమ్ స్టోన్, గ్రే గ్రానైట్ అండ్ లోకల్లీ క్రాఫ్టెడ్ టైల్స్. ఒక ఇండియన్ క్రాఫ్ట్స్మెన్ మరియు బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ కలిసి ఈ మాస్టర్ పీస్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ క్యాథడ్రల్ ఒకేసారి దాదాపుగా 5,000 మందిని అకామిడేట్ చేయగలదు. అందుకే ఇది ఏషియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటి. ప్రతి క్రిస్మస్కి 1,00,000కు పైగా జనం ఇక్కడికి వస్తారు. మొత్తం మెదక్ ఒక వెలుగుల పండుగలా మారిపోతుంది. ఈరోజు ఇది ఒక చర్చ్ మాత్రమే కాదు, ఇది పాస్నెట్స్ లెగసీ, సర్వీస్, కంపాషన్ మరియు అంకిత భావంతో మెదక్లో కట్టిన ఒక చర్చ్, ఒక ఆశామయమైన చిహ్నం. ఏ ప్లేస్ వేర్ హిస్టరీ మీట్స్ ఫెయిత్ అండ్ వేర్ ఎవ్రీ స్టోన్ హ్యాస్ ఎ స్టోరీ టు టెల్. సో చూసారు కదా అందమైన మెదక్ చర్చ్ ఎంత అద్భుతంగా ఉందంటే. ఏంటంటే కొన్ని ప్లేసెస్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. అంటే మతాలకి, కులాలకి అతీతంగా ఖచ్చితంగా విజిట్ చేయాలి అన్న ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అది ఈ మెదక్ క్యాథడ్రల్ చర్చ్ ఒకటి, అలాగే మన తిరుమల దేవస్థానం ఒకటి. అట్లా కొన్ని ఉంటాయి ప్లేసెస్ డెఫినెట్గా విజిట్ చేయాలి అందరూ. ఎందుకో ఒకలాంటి డివైన్ ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే ఎందుకో ఒక తెలియని ఎమోషనల్ అవుతాం ఇలాంటి కట్టడాలు చూసినప్పుడు. ఆ మ్యాగ్నిఫికెన్స్, ఆ హ్యూజ్నెస్, సో వండర్ఫుల్. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. చుట్టుపక్కల గార్డెన్ కూడా. యాక్చువల్గా ఇది నేను 3rd time రావడం. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చాను, సెకండ్ టైం నేను, వైఫ్ వాళ్ళ పేరెంట్స్, అత్త మామ కలిసి వచ్చాము. ఇది 3rd time సోలోగా వస్తున్నాను. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ పక్కనే ఒక క్రాస్ ఉంది, పదండి. ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. ఇదిగోండి ఒక పెద్ద క్రాస్ చర్చ్ పక్కనే. ఆ క్రాస్ కింద క్యాండిల్స్ వెలిగించడానికి, అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అనమాట. సో కొబ్బరికాయలు ఎందుకు కొడతారు అంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ కల్చర్. ఇంకా ఆబ్వియస్గా మనం అందరం ఇండియన్స్ కాబట్టి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో చూడండి. సో ఫైనల్లీ చర్చ్ కూడా కవర్ చేసేసాం. మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ చర్చ్. ఈరోజు ఎక్కువ మంది లేరు లక్కీగా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ చర్చ్ బయటే చంద్రభవన్ అని ఒక రెస్టారెంట్ ఉందంట, చాలా ఫేమస్ అంట. ఇక్కడ వెజ్ బాగుంటుందంట, ఓన్లీ వెజ్ అది. సో మనకు కావాల్సింది కూడా అదే. అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి నా బైక్ తీసుకొని అక్కడ నుంచి మనం ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం. అది కూడా చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్ కూడా గుడి. అది కూడా చూపిస్తాను పదండి. బాగా దాహం అవుతుంది. ఇక్కడ లెమన్ సోడాలు అలాంటివి ఉన్నాయి, వేద్దాం. లెమన్ సోడా వేద్దాం. ఫ్రెష్ లెమన్ సోడా. ఇది స్వీట్, సాల్ట్ రెండు మిక్స్. వెరీ రిఫ్రెషింగ్. అబ్బా మాటల్లో చెప్పలేను, అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నోరంతా ఎండిపోయింది. సో మస్ట్ నీడెడ్. మొత్తానికైతే చర్చ్ బయట నుంచి అయితే వచ్చాను. మనకి చర్చ్ పక్కనే హోటల్ చంద్ర భవన్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అంటే. ఇది ప్యూర్ వెజ్,
వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. ఇక్కడ చంద్రభవన్లో కూర్చున్నాను. మీల్స్ చాలా బాగుంటుందంట. వెజ్ ఏదైనా దొరుకుతుంది. మనం చేసే జర్నీకి వెజ్ అయితేనే బెటర్ అనుకున్నాను, అందుకే వెజ్ మీల్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, ఓకేనా? ఇదిగోండి అరిటాక్ ఇచ్చారు. అది సాంబార్ కూడా ఉంది, ఒక అప్పడం కూడా ఇచ్చారు, ఇంకా పెరుగు ఫ్రై, ఒక స్వీట్. ఇదిగోండి ఫస్ట్ అయితే పప్పుతో ట్రై చేస్తున్నా, తిని చూద్దామా? అమేజింగ్గా ఉంది. ప్రాబ్లీ నేను ఆకలితో ఉన్నానేమో, కానీ మంచి హోమ్లీ ఫీల్ అయితే వస్తుంది. సో ఫుల్గా తినేసి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం. సో డైరెక్ట్గా అక్కడ మీట్ అవుతాను. ఓకే, నేను ఇప్పుడు ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్ళే దారిలో ఉన్నాను. వెళ్ళే దారిలో చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ రివర్ ప్రవాహం. బేసిక్గా దీనికి ఏడుపాయలు అనే పేరు ఎందుకు వచ్చిందో వెళ్ళి ఫిగర్ అవుట్ చేద్దాము. ఏడుపాయలు అంటే ఆ నది 7 పార్ట్స్గా డివైడ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని చూద్దాం. సో చూడండి బ్యూటిఫుల్ ఉంది లొకేషన్, చూడండి వ్యూ అమేజింగ్. ఇది ఇంకా రైనీ సీజన్లో వస్తే ఇంకా సూపర్ ఉంటుందేమో. మొత్తం వాటర్ ఫుల్గా నిండిపోయి, ఎందుకంటే ఇక్కడ చెట్లు చూసుకుంటే చాలా వరకు ప్లాస్టిక్ అంతా చెట్లకు అంటుకొని ఉంది, అంటే ఆ హైట్ వరకు వాటర్ వచ్చాయని. కానీ ఇప్పుడు కూడా బాగుందిలేండి బ్యూటిఫుల్గా. అదండి ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఈవినింగ్ 7:30 కల్లా చెక్అవుట్ చేయాలి హోటల్. సో ఈ గ్యాప్లో ఈ గుడి ప్లస్ మెదక్ ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ కూడా కవర్ చేయాలి. చేసి నైట్ జర్నీ చేయబోతున్నా నెక్స్ట్ సిటీకి. అసలే చాలా చలిగా ఉంది, వింటర్ అయినా ఏం పర్లేదు, కొట్టేద్దాం. మనం మళ్ళీ ఇంకొక రోజు స్టే చేయాలంటే ఇక్కడ వేస్ట్. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి రూమ్ తీసుకుందాం, ఓకేనా? లెట్స్ గో టు టెంపుల్. మొత్తానికి గుడి దగ్గరికి అయితే అటు నుంచి వచ్చాను. ఇక్కడ బండి పార్క్ చేసుకున్నా, అండ్ పార్కింగ్ ఎదురే మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంది. నా షూస్ ఇప్పి అక్కడ పెట్టేశాను. 10 రూపీస్ అంట. సో వెళ్దాం, టెంపుల్ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక రివర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి బాబోయ్. ఇక్కడ చూసారా నది ఎలా ప్రవహిస్తుందో? ఇదిగోండి ఇటువైపు ఏమో నది ప్రవహిస్తుంది, ఇక్కడ రోడ్డు సిమెంట్ రోడ్డు, గుడి అక్కడ ఉంది. మామూలుగా ఏదైనా భారీ వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్డు అంతా మునిగిపోద్ది, ఎందుకంటే రివర్ ఫ్లో గట్టిగా ఉంటుంది కదా. బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. కొన్ని వాటర్ ఇక్కడికి కూడా వస్తున్నాయి, రోడ్డు మీదకి కూడా. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను గుడి. అది మెయిన్ గుడి ముందు నుంచే నది ప్రవహిస్తుంది. ఇది ఏం నదో ఏంటో కనుక్కుందాం ఎవరైనా అడిగి. అసలు ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. నా బ్యాగ్ ఎక్కి లాగుతాయో ఎన్నున్నాయో. సరే అది పక్కన పెడితే ఇక్కడ చూడండి అసలు వ్యూ, దేవుడా వావ్, ఇట్స్ అమేజింగ్, క్రేజీ ఉంది. ఇంకా అటువైపు వెళ్దాం నది వైపుకి. అండ్ గుడి వీలైతే చూపిస్తాను, మరి కెమెరా ఎలా చేస్తారో లేదో తెలియదు కదా, అందుకని. వామ్మో ఈ కోతులు రచ్చరచ్చగా వస్తున్నాయి. ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఒకసారి ఈ గుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? అడుగుదాం. శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పచ్చని చెట్లు, రాళ్లలో నెలకొని ఉన్న ఈ అమ్మవారు స్వయంభూగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగం చేసినటువంటి స్థలం ఏడుపాయల. ఈ యాగాన్ని ఆర్పడానికి అమ్మవారు మంజీరా నది ఏడుపాయలుగా చీలి మధ్యలో అమ్మవారు స్వయంభూగా వెలిసింది. అమ్మవారు ముందు భాగం నందు 3 పాయలు, వెనక భాగం నందు 4 పాయలతో అమ్మవారి ముందు ఉత్తరవాహినిగా మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు మహాశివరాత్రి, రెండవ రోజు బండ్లు తిరుగుట, మూడవ రోజు రథోత్సవంతో అమ్మవారి యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా
అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను దర్శించుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారు. అమ్మవారిని కార్తీక పౌర్ణమప్పుడు కూడా ఇక్కడ 1,00,000 దీపాల అలంకరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. సో విన్నారు కదా పూజారి గారు చెప్పిన సబ్జెక్ట్ వండర్ఫుల్గా ఉంది చెప్తున్నా కదా. చాలామందికి తెలుసు ఈ గుడి, కానీ నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. సర్ప్రైజ్ అయ్యాను నేను చెప్తున్నా కదా, ఇంత అద్భుతంగా ఉంది. తెలంగాణలోని మెదక్ జిల్లా జోకిపేట దగ్గరున్న ఈ ఏడుపాయల దుర్గాభవాని ఆలయం ఒక భక్తి, ప్రకృతి మరియు పురాతన కథలతో నిండిన ఒక పవిత్ర స్థలం. నిజానికి ఏడుపాయలు అనే పేరు కూడా చాలా అర్థవంతమైనది. మంజీరా నది ఇక్కడ 7 ప్రవాహాలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అదే కారణంగా ఈ చోటుని ఏడుపాయలు అని పిలుస్తారు. ఈ 7 ప్రవాహాల మధ్యలో దుర్గాభవాని అమ్మగారి గర్భగుడి ఉండటం వల్ల ఈ ఆలయానికి మరింత ప్రత్యేకత వచ్చింది. హిస్టరీ ప్రకారం అరుణాసురుడిని సంహరించిన తర్వాత దేవి అలసటతో విశ్రాంతి తీసుకున్న స్థలమే ఇది. అందుకే ఇక్కడ శక్తి ప్రబలంగా ఉంటుందని, భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. ప్రతి సంవత్సరం మాఘ మహోత్సవాలు మరియు జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే ప్రవహించే నీటి శబ్దం, అడవుల నిశ్శబ్దం, దేవాలయంలోని ప్రశాంతత ఇవన్నీ మనసును అలా తేలికగా చేస్తాయి. ఏడుపాయల దుర్గాభవాని ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ప్రకృతితో కలిసిపోయిన ఆధ్యాత్మిక అనుభవం. ఇక ఇక్కడ పిల్లలు చేపలు పట్టారు. అమ్మో చాలా పెద్దగా పట్టారే. అన్నీ పట్టి చిన్న గుట్టలో వేసారు. అబ్బో ఇంకా బతికే ఉంది అది. అదే వండుకుంటారు. ఆహా, ఏం పేరు దాన్ని ఏమంటారు? ఫిష్ అంటారంట దాన్ని. క్రేజీ అసలు. చూడండి నా వెనకాల ఎలా ఉందో, చూసారా ఎంత బాగుందో. నాకు తెలిసి ఇది ఇంకా వర్షాకాలం గట్టిగా నిండిపోద్దాం. ఇప్పుడు నేను నుంచున్న ఈ రాక్ మీద కూడా ప్లేస్ ఉండదు, మొత్తం నిండిపోద్ది వాటర్తో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అద్భుతమైన లొకేషన్ మెదక్లో ఉంటాయని. అంటే నేను యూట్యూబ్ వీడియోలో చూసా కానీ ఎవరు సరిగ్గా షూట్ చేయలే. ఏదో ఒక నది ఉంటుంది, ఒక ప్రవాహం ఉంటుంది అన్నట్టే చెప్పారు, కానీ ఎంత అద్భుతమా. పైగా ప్రాపర్ సన్సెట్ అవుతుంది, అంటే ఇంకొక 1-2 అవర్స్లో గోల్డెన్ అవర్ వస్తుంది. అమేజింగ్ ప్రశాంతంగా ఉంది. నాకు అసలు ఫోర్ట్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడే ఒక అరగంట స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంకా ముందు మనం వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేయబోతున్నాం. అక్కడ ఎలా ఉంటుందో మూమెంట్. ప్లీజ్ ఫాలో అవ్వండి సిరీస్ని. కష్టపడి చేస్తున్నాను. ఒక 9 సిటీస్ అల్ట్రా లో బడ్జెట్లోనే చేస్తున్నాను. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఖర్చు తగ్గించుకుంటున్నాను. చూద్దాం ఎంత బాగా వస్తుందో. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఎందుకు లైక్ చేయమంటున్నాను, ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఇంకొక 10 మందికి, ఇంకొక 20 మందికి అట్లా షేర్ అవుతుంది వీడియో. తప్పకుండా చూస్తారు. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత మంచి క్వాలిటీ వీడియోలు తీస్తున్నాను. సో ఈ వర్క్ వృధా అవ్వకూడదని నా ఉద్దేశం అంతే. ఇంకా నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లు ఎన్నెన్నో తిరగాలి, నేను ఎన్నో ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి షార్ట్స్ తీయాలి, మీ అందరికీ చూపించాలని. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.